Hello guys, this is your Wasim. Welcome back to my channel. So guys, ఈ రోజు అయితే మనం క్రికెట్ ఆడడానికి అయితే వచ్చాం guys. సో చూసుకోవచ్చు మా దోస్తాడు వెంకటేష్ గారు ఆడిటర్ రాహుల్ రవి. సో యాక్చువల్ ముచ్చట ఏంటంటే ఈ వ్లాగ్ తీసే ముఖ్య రీజన్ ఏంటంటే మన ఊర్లలో మనం ఆడుకుంటాం కదా. సో ఇక్కడ మొత్తం అలాగుంటుంది అన్నట్టు సిటీ స్టైల్. ఇక్కడికి వచ్చి మనం గ్రౌండ్ బుక్ చేసుకొని అంటే 4 అవర్స్కి అయితే మనకు 7,500 పడ్డది కదా. ఆల్మోస్ట్ గ్రౌండ్ బుక్ చేసుకోవాలి. మన ఊర్లో అయితే ఎట్లా పడితే అట్లా ఆడుకోవచ్చు, కానీ ఇక్కడైతే అట్లా ఉండదు. సో ఇప్పుడైతే మా బౌలింగ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మా బ్యాటింగ్ ఉన్నది. ఇప్పుడు బ్యాటింగ్ ఆడతాను మా వాళ్ళు 1 పోతున్నా. సో ఇక మా వాళ్ళు అయితే ఘోరం వేసి బౌలింగ్ అయితే స్కోర్ కార్డు ఇప్పుడు చూపిస్తా ఇక్కడ ఇట్లా పెట్టి చూడండి. ఫస్ట్ బాల్ అవుట్ అయ్యాడు. ఫస్ట్ బాల్ నేనైనా రెండో బాల్ అవుట్ అయినా వాడైతే ఒకటే కొట్టిండు మరి మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. అవుతానవేంద్రా ఒకటే కొట్టి. కొత్త బ్యాట్స్మెన్ అబ్దుల్ భాయ్ కొత్త బౌలర్ బౌలింగ్ ఏ రాదన్నాడు రవి భాయ్. అయితే ఇసిరి కొడితే ఫస్ట్ 2 బాల్ 2 వికెట్లు డైరెక్ట్. వాళ్ళకి అసలు అర్థమే కాలే. ఎకానమీ అటవాడు వేసినట్టు చెప్తాడు ఇక్కడ పెడతావులే. నేను వేసిన 4.50 ఎకానమీ. అయ్యో మ్యాచ్ అయితే ఆడతాను నెక్స్ట్ బండను ఆడికి పోయి నా బ్యాటింగ్ కొన్ని చూపిస్తా స్కిల్స్ నేర్చుకోండి. ఎట్లుంటాయి మొత్తం స్కిల్స్ ఉంటాయి. సో మా ఇవన్నీ కట్టుకొని కూకున్నాం. ఇట్లా మా వాళ్ళు ఆడ ఆడతారు. కాలు ఇరిగినాయి గాయస్. ఇప్పుడు అవుట్ అవ్వగానే ఇక పోయి ఎక్కుడే అసలు ఆ ఒక్క బాల్కి అవుట్ డక్కు. బ్యాటింగ్ స్టార్ట్ చూడండి గాయస్, మామూలుగా ఉంటా. ఒక్క రన్ అయినా కొడతా ఖచ్చితంగా. మీకోసమైనా 100 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తా గాయస్. ఒక్క బాల్ బాల్కి శాతపడి చేయవచ్చు బ్రో. రన్అట్ బ్రో వీడికి ఇవాళ బ్యాటింగ్ రాదు. రాహుల్ రిటైర్డ్. వద్దు ఏ అవసరం లేదు, మ్యాచ్ ఫినిష్ చేయి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. వీడియో తీసి ఏం చెప్తా, వాళ్ళు అవుట్ అయితే వాళ్ళు అవుట్ కారు. మరి నీ స్టాట్స్ ఎంత? బ్యాటింగ్ స్టాట్స్ చెప్పు. ఎంత బ్యాటింగ్ స్టాట్స్ ఎంత చెప్పు ఫస్ట్. ఆమె బౌలర్ బ్రో. బ్యాటింగ్ స్టాట్స్ ఎంత చెప్పురా. హార్డ్ హిట్టర్ అని నువ్వే అన్నావు ఫస్ట్. బ్రేక్ బౌలర్ సెట్ అయిన బ్రేక్ బౌలర్. నీ ఎన్నో డౌన్ బ్యాటింగ్ ఆర్డర్ చెప్పు ఒకసారి నీది. నేను యాక్చువల్లీ 1 డౌన్ ఎక్కాలి, మా వాళ్ళు ఎక్కనిస్తలేరు, వాళ్ళు అవుట్ అయితలేరు. కాలేజ్ లో చెప్పు. టోర్నమెంట్ మ్యాచ్ లో నీ బ్యాటింగ్ లైనప్ ఎన్నో ప్లేస్ చెప్పచ్చు. 8th రౌండ్ చెప్తా. బ్యాటింగ్ ఆర్డర్ హార్డ్ హిట్టర్ ప్లేస్ ఎప్పుడో చెప్పు. పోయిన మ్యాచ్ ఎవరు ఆడింది? ఎవరు ఆడింది? అయితే మేమిద్దరమే ఆడు. 24 runs సింగిల్ హ్యాండెడ్ కొట్టినా గైస్. అంటే ఇప్పుడు నేనేంట్రా, వాడు కూడా ఒక 4 4 కొట్టిండు అనుకోండి. వీడు బౌలింగ్ వేయాలి, బ్యాటింగ్ వేయాలి. అబ్బా అరే చెప్పు రవి గురించి చెప్పు. 2022 నుండి 2024 దాకా బౌలింగ్ లా రన్నులు ఇచ్చిండు, బ్యాటింగ్ లా ఇచ్చిండు. ఏమవుతురా నాయన. ఇగో ఓ క్యాచ్ పడతలేరు, ఒకటి ఏం పడతలేరు. ఓ వికెట్ తీస్తలేరు. గోస్ ఉన్నది పట్టులు. నాకైతే వానికి ఏదో పోనీ అని బౌలింగ్లు ఇస్తానం గాయస్ ఈ మధ్య. పోనీ అని పూర్వనికి వాడు ఈ 8 రోజున నన్ను అంటాను. వాడు ఈ 8 రోజున మీరు ఆడులరా, మీరు అవుడు కాకులరా నాయనా. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన టోర్నమెంట్ క్యాన్సిల్ చేస్తావరా నువ్వు? ఇక మేము ఓడిపోయినాం, మరి టోర్నమెంట్ ఎందుకు తాగుతుంది? కథం పోవాలి. మేము పోయినామంటే టోర్నమెంట్ కూడా పోవాలి గంతే. కొడక్క ఇప్పుడు ఆడే ఏం 9 రన్లు ఉరికినావు చెప్పు. అది లేదు 22 runs. ఫస్ట్ నో బాల్ కి 9 రన్లు ఉరికినా గైస్. అదిరా నా కెపాసిటీ. 2 ఓవర్లకి 54 కొట్టింది గైస్. వాడు కూడా ఉరికిండు. అరే ఒక్క ఓవర్ లో గాయస్ 2 ఓవర్లకి 54 కొట్టింది. లాస్ట్ బాల్ ఉన్నది. లాస్ట్ బాల్ లో 22 రన్నులు తీసిన. వీడు అవుట్ అయ్యిండు, మావాడు అవుట్ అయ్యిండు, ముగ్గురు అవుట్ అయ్యారు. ఐఎమ్ స్టిల్ అవైలబుల్. ఒత్తిదే ఎందుకు? ఐఎమ్ ద రన్నర్, ఐఎమ్ ద కెప్టెన్. హుసేన్ బోల్ట్ రన్నర్ గైస్. వాడు కూడా ఊరుకోండి, నేను ఉరికిన. అట్లా సీరియస్ మోడ్ ఉన్నది. మామూలు ఘోరం కొడతారు, కానీ అది 4 పోతాను. నేను ఎట్టి పరిస్థితులు ఇప్పుడు ఎక్కడ ఇంక పోతానా? ఉత్తిదే గైస్. బ్లెస్ మీ. ఎట్టి పరిస్థితి
గైస్ మళ్ళీ ఛాన్స్ ఉంటే మళ్ళీ ఒక 1 వీక్ లో మళ్ళీ మ్యాచ్ బుక్ చేసి అప్పుడు ఆడిపిస్తాం గైస్. ఎట్టి పరిస్థితులు ఇప్పుడు పోతానా గైస్, అంతే మీరు ఫిక్స్ అయిపోయి 100 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తాను. ఈ టోపీ బ్రో జరా వీడియోలైనా మంచిగా కనబడతా, టోపీ పెట్టుకున్నావు. అవ్వ టోపీ గమ్మత్తున్నదిరా, డక్కు ఇదేంద్రా ఎట్లున్నదిరా, నువ్వు పెట్టుకొని అట్లా పెట్టాలి దొరక పిట్టల దొరా. బ్యాట్ తరుణ్ ఈజ్ అ 1 man షో బ్రో. వాడేదో ఆడదామని పోతుండు. 6 సూపర్ 2 runs to win. బ్రో వాడేదో చేసుకుంటూ వస్తున్నాడు. 4 బాల్ ఆడి 2 కొట్టిండు వాడు. 3 బాల్ అంటావు గైస్. సో గైస్ ముచ్చట ఏంటంటే 100 స్ట్రైక్ రేట్ అనుకున్నా కానీ 99 మెయింటైన్ చేసిన, ఏమనుకోకుండా. ఇగో తరుణ్ గారు 30 రన్నులు కొట్టిండు, వాడు 40 రన్నులు కొట్టిండు. ఇక మా వాళ్ళు మంచిగా ఆడిళ్ళు. సో గైస్ మ్యాచ్ అయితే అయిపోయింది. ఇగో మా వెంకటేష్ గా అనుకున్నా, నాకు ఛాలెంజ్ ఉన్నాయి. వాడు ఆడ బ్యాటింగ్ ఎక్కుతాడు చూడు, ఆడిటర్ అట, చూద్దాం ఏ పార్టీ ఇటర్ ఎత్తాడో. డాట్ బాల్ కొడతా అన్నాడు, డాట్ బాల్ అయింది. ఏమనుకుంటాను రా బౌలర్ ఇక్కడ అప్గ్రేడెడ్. ఇంకా 5 బాల్ ఉన్నాయి, ఒక 6 కొట్టాలి. సో లెట్స్ గో. అవుట్, క్యాచ్ అవుట్. అదే 2-1-0. మళ్ళా సార్ క్యాచ్ అవుట్ అయ్యిండు. 3 balls 1 6. వానికి ఎక్కువైతే ఆయన స్పిన్ ఎత్తా, ఫాస్ట్ బాల్ కొట్టలేకపోతాడు. స్పిన్ ఎత్తా కొట్రా. It's a 4. కొట్లే, స్టిల్ ఐఎమ్ ఇన్ ద లీడ్. అబ్బా బిడ్డ అవుట్ అవుతుండేరా. అబ్బా 6 బాల్ ఒక 6 కూడా కొట్లే, అది మా కెపాసిటీ. సో గైస్ ఫైనల్ అయితే ఇక మా మ్యాచ్ అయితే అయిపోయింది. సో 3 బాల్ ఆడి 2 రన్నులు కొట్టినా చెప్పినట్టే, కాకుంటే 60 స్ట్రైక్ రేట్, నో ప్రాబ్లం. తక్కువ బాల్ ఆడినా కాబట్టి ఎక్కువ గుట్టుడు లేకుండే ఆడ. సో అది పరిస్థితి. సో ఇక పోతానం. ఐ హోప్ యూ ఆల్ ఆర్ లైక్ దిస్ వ్లాగ్ గైస్. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వ్లాగ్లో ఏమైనా కామెడీ కంటెంట్ అంటే మీ ఫ్రెండ్స్ తోటి కూడా ఇట్లానే ఉంటే అదైతే కామెంట్ చేయండి, ఏ సిచ్యువేషన్ ఉందనేది. సబ్స్క్రైబ్లు ఇంకా కామెంట్లు అవన్నీ చేయండి గైస్. వీళ్ళంటి బెల్ ఐకాన్ ఇట్లా కొట్టండి. బెల్ ఐకాన్ టింగ్ అని కొట్టుండి. ఓకేనా? చలో లెట్స్ గో, బాయ్.